రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు జనవరి 8, 2025 అండి. ఈరోజు మనం కన్నెవేడు గ్రామం, వత్సవాయి మండలం, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న రైతు గారి దగ్గర ఉన్నా అండి. ఈరోజు మనం ఫీల్డ్ కూడా పెట్టాం. మెలీనా సీడ్స్ వారి శ్రీవల్లి 161 అండి, లావు తేజ రకం అండి. మనకి ఇప్పుడు రైతు గారు అందుబాటులో ఉన్నారు. దాంతోపాటు ముందుగా మన డీలర్ గారు ఉన్నారండి, వత్సవాయి శ్రీ శ్రీనివాస సీడ్స్ శివ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ వెరైటీ ఎలా ఉంది సార్? ఈరోజు ప్రస్తుత పరిస్థితులను బట్టి నల్లి ప్రభావంతో చాలా పొలాలు డ్యామేజ్ అయ్యాయండి. అయినప్పటికీ ఈ సంవత్సరం ఇచ్చినటువంటి శ్రీవల్లి 161 అనే రకం కొంత మేరకు నల్లి అద్దడిని తట్టుకొని, అలాగే వైరస్ను కూడా తట్టుకొని పైరు కూడా చూడటానికి చాలా ఇంపుగా ఉంది. ఇతర చేలతో పోల్చుకుంటే ఇంకా తెగులను బాగా తట్టుకొని మంచి దిగుబడి రావడానికి ఏదైతే లక్షణాలు కావాలనో అటువంటి అన్ని లక్షణాలు దీంట్లో మేళవింపుగా కనపడతా ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కాపు విషయంలో చిక్కదనం ఒకటి, బేరింగ్ బాగా చిక్కగా ఉంది. దాంతోపాటు ఏంటంటే చెట్టు మంచి దిగుబడి కోసం హైట్ 3 నుంచి 3.5 అడుగుల వరకు ఉంది హైట్. దాంతోపాటు ఇంతకుముందే పండు ఉంది కాయ. ఈ పండినటువంటి కాయలో కూడా 1 or 2% కూడా తాలు అనిపించట్లేదు. ఆకర్షణీయమైన రంగులో మంచి ఇదిగా ఉంది కాపు చిక్కదనంలో. కాయ కూడా జంపు సైజు కూడా బాగుంది. లావు రకాల్లో వేసుకోవచ్చు. మంచి నమ్మకమైన హైబ్రిడ్ లాగా ఉంది. అలాగే నాతో పాటు మక్కపేట లక్ష్మీ శ్రీనివాస నర్సరీ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడండి. అన్న చూడండి ఎలా ఉంది వెరైటీ బాగుంది. ఏమేమి నచ్చాయి మీకు దీంట్లో? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే నల్లి ఒకటి, వైరస్ ఒకటి, ఈ రెండింటిని తట్టుకుంది. అయితే కాపు మాత్రం బాగుంది. కాకపోతే తేజ మీద తక్కువ అమ్మినా కానీ వేసుకోవచ్చు. రైతుగా ప్రతి వేసుకోవడానికి బాగుంటుంది. కోత గోలికి కూడా బాగుంటుంది. ఇది తాల్ శాతం ఒకటి లేదు. మెయిన్ కింద నుంచి ప్రతి బ్రాంచ్కి కూడా ఎక్కువ బ్రాంచెస్ వచ్చి కొమ్మలు ఎక్కువ వచ్చేసి కాపు ఎక్కువ వచ్చింది. ఇది ప్రధానంగా ఇప్పుడు నల్లి సమస్య ఉంది మనకి. ఆ నల్లి సమస్యని బాగా సమర్థంతో తట్టుకుంది అనిపిస్తుంది నాకు చూస్తుంటే. అదొకటి, వైరస్ ఒకటి. ఈ పక్క చేనుకి దీన్ని పోల్చుకొని చూస్తే మాత్రం వైరస్ మాత్రం బాగుంది. రైతు వేసుకోవడానికి మంచి వెరైటీ అని నేను అభిప్రాయపడుతున్నా. అలాగే ఒకసారి రైతు అభిప్రాయం కూడా తెలుసుకున్నా. అన్న ఏం పేరు అన్న? నా పేరు ఆదినారాయణ. ఆదినారాయణ. ఇంటి పేరు? కోణంకి ఆదినారాయణ. మొక్క ఎక్కడ తీసుకున్నారు మీరు? సీడ్ తీసుకున్నారా? మొక్కే తీసుకున్నా, శివన్న కాడ తీసుకున్నా. నర్సరీలో తీసుకున్నా. ఎప్పుడు వేసారు మొక్క? ఆగస్టు 17 వేసిన. ఆగస్టు 17వ తారీఖు మొక్క నాటారు. మీరు మొక్క అనేది ఫస్ట్ నుంచి చూస్తున్నారు కదా, ఎలా ఉంది అసలు పెరుగు